హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యం దొరికిపోవడంతో మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది, రాబోయే కథలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే అందరూ పెళ్లి హడావుల్లో ఉంటారు. అక్కడే అదే కళ్యాణ మండపంలో మాణిక్యం అలాగే రోహిణి ఉన్నారన్న విషయం విద్యకి తెలియడం, విద్య రోహిణికి ఎంతగానో ఫోన్ చేస్తుంది. కానీ రోహిణి బిజీగా ఉండడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత కూడా రోహిణి ఫోన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు పెళ్లి హడావుడిలో ఉండడంతో. ఇదిలా జరుగుతూ ఉండగానే మాణిక్యం అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇక బాలు అయితే అక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రస్తుతానికి మాణిక్యాన్ని అయితే చూడరు. ఇక్కడ నగలు దొంగతనం చేయడానికి ఇక అక్కడ కామాక్షి చుట్టూ తిరుగుతున్న వాళ్ళైతే ఉన్నారు కదా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, నగలు ఎప్పుడు ఎత్తుకుని వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ కామాక్షిని వదలకుండా కామాక్షి చుట్టూనే వదినా వదినా అంటూ తెగ తిరుగుతూ ఉంటుంది ఆవిడైతే. అలా తిరుగుతూ ఉండగానే కామాక్షి నగలు దొంగతనం అయితే జరిగిపోతుంది. ఈలోగానే పెళ్లి మండపంలో అక్కడ పెళ్ళి మొదలైపోతుంది. ముహూర్తం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. కామాక్షి నా నగలు పోయాయని గోల చేస్తూ ఉంటుంది. ఇలా గోల చేస్తూ ఉన్న సమయంలోనే గబగబా అందరూ అక్కడికైతే వస్తారు. ఏంటి, నగలు పోయాయా, నగలు పోయాయా అని చెప్పేసి అందరూ వచ్చేసరికి అవును, నా నగలు పోయాయి, నేను నేను అనుకుంటూనే ఉన్నాను, వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళెవరో నాకు తెలీదు అంటే నువ్వు వినలేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పు. అవునండి, వాళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పేసి నా చుట్టూ తిరుగుతుంటే నన్ను గొప్పగా పొగుడుతున్నారు అనుకున్నాను. నాతో పాటు నా దగ్గరే ఉంటే నేనంటే వాళ్ళకి ఎంత అమ్మాను అనుకున్నాను. కానీ చివరికి నన్ను ఎంత మోసం చేస్తారు అనుకోలేదండి అంటూ గగ్గోలు పెడుతూ ఉంటుంది కామాక్షి. ఈలోగానే మాణిక్యం వస్తాడు అక్కడికి. ఏంటి, నగిలిపోయాయా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును తమ్ముడు గారు, నగలు పోయాయంట. దీనికి చెప్తూనే ఉన్నాను, ఎవరిని నమ్మొద్దే అని. అయినా అమ్మవార్లా ఇన్ని నగలు వేసుకుంటే ఎవరో ఒకరు కొట్టేయక ఏం చేస్తారు? ఇప్పుడు పెళ్లి సందడిలో దీని హడావుడి ఎక్కువైపోయింది. అయ్యో, నగలు పోవడం ఏంటండి, ఇక్కడే ఎక్కడో చోట ఉంటారు, వెతుకుదాం రండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని చెప్పేసి బాలు, మీనా అందరూ కూడా మాణిక్యం వైపు చూస్తారు. అలా చూసేసరికి ఒక్కసారే అక్కడ మాణిక్యం అడ్డంగా దొరికిపోతాడు. మేకమామ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక రోహిణి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అక్కడ మాణిక్యాన్ని చూసేసరికి ఇంక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. అక్కడ కుటుంబం మొత్తాన్ని చూసిన మాణిక్యానికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంట్రా బాలు, ఇతను నీకు ముందే తెలుసా? ఇతనే కిషోర్ వాళ్ళ మేనమామ. పరిచయం చేద్దామంటే కుదరలేదు. ఇదిగో దీని గోల వల్ల ఇతను ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకొకసారి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి మామ, ఏమంటున్నావు? కిషోర్ వాళ్ళ మేనమామ? ఇతను కిషోర్ మేనమామ ఏంటి? అవునరా, కిషోర్ వాళ్ళ మేనమామే. పెళ్లి పనులన్నీ చూసేది ఇతనే. ఇతన్నే నీకు పరిచయం చేస్తానన్నాను. ఏంటి పార్లర్ అమ్మా, అతను కిషోర్ వాళ్ళ మేనమామ అయితే మరి మలేషియా మేనమామ ఎవరు అని చెప్పి అంటూ ఉండగానే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కాసేపు ఆగు మామ, ఇక్కడ ఏదో కాస్త తేడాగానే కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి రోహిణి, ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఎవరు అని చెప్పి ఇక నిలదీస్తారు రోహిణి. ప్రభావతితో సహా అందరూ కూడా రోహిణిని అడుగుతూ ఉంటారు. ఈలోగా మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఆగు మేకమామ, ఎక్కడికి పారిపోతావు? ఇప్పుడు ఇక్కడ నువ్వు మా పార్లరమ్మకి ఏమవుతావో చెప్పాల్సిందే. నీది మలేషియా అయితే ఇక్కడ మరి కిషోర్కి మేనమామ ఎలా అయ్యావు? ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే అక్కడ పెళ్ళి ఆగిపోతుంది. ఒరే, నా నగల విషయం ఏం చేశావురా? ఇప్పుడు ఈ విషయం నువ్వు ఆగత్తా, నీ నగలు ఎలాగైనా వస్తాయిలే అని చెప్పేసి బాలు ఇప్పుడు నిజం చెప్తారా మీరిద్దరూ, లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా? లేదు లేదు, నా మైనలుడు పెళ్ళి ఆగిపోతుంది. ఈ రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రోహిణికి నేను మేనమామని కాదు. రోహిణి నన్ను నటించడానికి తీసుకొచ్చిందంతే. నాకు నటనంటే ఉన్న ఇష్టం కారణంగా
ఆ నటన్ని అడ్డు పెట్టుకుని నన్ను మీ ఇంట్లో నటించమంటూ నేను ఎన్నోసార్లు నిజం చెప్పమన్నా చెప్పకుండా ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిలో నిలబెట్టింది అని చెప్పి మాణిక్యం మొత్తం నిజాన్ని చెప్పేసరికి అక్కడ అందరూ షాక్ అయిపోతారు. నగల విషయం పక్కన పెట్టి కామాక్షి కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి వదిన, ఈవిడి గారు మలేషియా కోడలు కాదా? ఇప్పటి వరకు తెగ గొప్పలు చెప్పి మీనాని అందరి ముందు అవమానకరంగా మాట్లాడావు కదా. నీ ఇద్దరి కోడళ్ళ గురించి తప్ప మీనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తక్కువ చేసి మాట్లాడావు. ఇప్పుడేం మాట్లాడవేంటొదినా? అసలు నిన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి ఇక అక్కడ రోహిణి మీద చెయ్యెత్తుతుంది ప్రభావతి కొట్టడానికి. ప్రభా, ఇక్కడ నలుగురిలో ఇప్పుడు గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కిషోర్ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి పూర్తయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందామని చెప్పేసి అందరూ పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతారు. పెళ్ళి పూర్తయిపోతుంది. ఇక అందరూ కూడా బయలుదేరిపోతారు. అక్కడి నుంచి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు నా పని అయిపోయింది, ఇక నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో స్థానం అయితే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే నువ్వు నా ఇంట్లో ఉండడానికి లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి వెళ్ళిపోయేది? మరి తనని ఇంటి కోడలుగా తెచ్చుకునేటప్పుడు తనెవరో ఏంటో, తనకు అసలు వెనకాల ఉన్నారో లేరో తెలుసుకోకుండా ఎలా తీసుకొచ్చావు? మనోజ్ ఇష్టపడ్డాడు, కోటేశ్వరరాలని చెప్పేసి ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చావు. నీతి నిజాయితీగా బ్రతుకుతున్న మీనాని ప్రతిసారి అవమానిస్తూ పూలమ్ముకునేది అంటూ తక్కువ చేసి మాట్లాడావు. ఈరోజు నీ కోడలు అందరి ముందు నీ పరువు తీయడమే కాదు, నిన్ను మోసం చేసింది. డబ్బు లేకుండా ఉన్నది అని నమ్మించి నిన్ను నిలువునా ముంచేసింది. ఇప్పుడేమంటావు? మీనా విషయంలో నువ్వు ఎంత తప్పు చేశావో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆ పాపమే నీకు నీ పెద్ద కోడలు రోహిణి రూపంలో తగిలింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవే. ఇప్పటికైనా నీకు జ్ఞానం వచ్చి ఉంటే మీనా విషయంలో నీకు పశ్చాత్తాపమైనా కలుగుతుంది. రోహిణి నీకు బాగానే బుద్ధి చెప్పింది అని చెప్పేసి ఇక సత్యమైతే ప్రభావతి మీద విరుచుకుపడతాడు. అమ్మకి ఎందుకు బుద్ధి వస్తుంది? అమ్మకి ఎప్పటికీ రాదు. ఈ పార్లర్ అమ్మ ఎప్పటికప్పుడే మోసం చేస్తూ ఉంది, అయినా సరే నెత్తిన పెట్టుకుంటూనే వచ్చింది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక అప్పటికే కోడలు చేసిన పనికి సగం చచ్చి ఉంటుంది ప్రభావతి. ఇక కోడలు చాలా రకాలుగా తనని మోసం చేసిందని అర్థమైన ప్రభావతి ఇక అందరూ తననే తిట్టడం ఇదంతా కూడా తట్టుకోలేకపోతూ ఉంటుంది. మీనా విషయంలో తను చేసిన అవమానాలు కూడా తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. మీనా విషయంలో చేసిన తప్పులు తన కళ్ళ ముందు ఈరోజు తనకే శాపాలుగా మారాయన్న విషయం తెలుసుకున్న ప్రభావతి మీనాకి ఒక్కసారిగా నన్ను క్షమించు మీనా అంటూ క్షమాపణ చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు మీనాకి క్షమాపణ చెప్పేసరికి. ఇక అలా మీనాని క్షమించమని అడుగుతూనే ఇక దాని మొహం నేను చూడను, దానిని బయటికి వెళ్ళిపోమని చెప్పండి అంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అలా పశ్చాత్తాపంతో మీనాకి క్షమాపణ చెప్పబోతుంది ప్రభావతి. అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.